థియేటర్ రన్ కంప్లీట్ చేసుకొని మన రామ్ చరణ్ గారి పెద్ద మూవీ ఓటీటీ లోకి అయితే వచ్చేస్తుంది. మరి ఓటీటీకి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి రామ్ చరణ్ గారి పెద్ద బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ జూన్ 4th అయితే రిలీజ్ అయితే అవ్వడం జరిగింది ప్రీమియర్స్ తో. మరి ఈ మూవీ వచ్చేసి అయితే ఈ జూలై 19th రిలీజ్ అయితే అవ్వబోతుంది. అండ్ దాదాపు 1 month పైగానే ఓటీటీకి డీల్స్ అయితే కుదిరించుకున్నారు. ఈ విషయంలో మెచ్చుకోవాలని చెప్పాలి. జస్ట్ 28 days కే కాకుండా ఇట్లా 30 రోజులు దాటినా కూడా మూవీ ఇంకా ఓటీటీకి రాకపోవడం గుడ్ సైన్ అనే చెప్పాలి. సో ఫైనల్ గా అయితే ఓటీటీ లోకి వస్తుంది. అది నెట్ఫ్లిక్స్ లా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం 4 లాంగ్వేజ్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మరి థియేటర్ లో ఎవరైనా మిస్ అయితే మూవీని అయితే ఓటీటీ అయితే చూడొచ్చు. మరి ఎంత మంది రెడీగా ఉన్నారు ఓటీటీ లో చూడడానికి? నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను ఓటీటీ లో చూడడానికి. ఎందుకంటే థియేటర్ లో అంత సక్సెస్ గా రన్ అవ్వలేదు కాబట్టి ఓటీటీలో మంచి రన్ అవ్వాలి, మంచి గుర్తింపు రావాలి రామ్ చరణ్ గారి యాక్టింగ్ అని చెప్పి అయితే కోరుకుందాం. మీరేమంటారు దీని మీద? కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ పెద్ద మూవీకి సంబంధించిన సౌండ్ ట్రాక్ కూడా మన ఏఆర్ రెహమాన్ గారు అయితే తొందరలో అయితే రిలీజ్ అయితే చేయబోతున్నారు. సో రీసెంట్ గానే చెప్పారు తను రిలీజ్ చేస్తానని చెప్పి, బట్ ఇప్పటికి ఇంకా రిలీజ్ చేయలేదు. వన్స్ ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఆ మూవీ కొంచెం ఆడియన్స్ ఇంకా చూడని వాళ్ళు చూసి ఆ సౌండ్ ట్రాక్ గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు రిలీజ్ చేస్తాడేమో ఏఆర్ రెహమాన్ గారు. మరి చూడాలి ఎలా ఉంటుంది అనేది అయితే. మరి మీరేమంటారు ఈ మూవీ గురించి? కింద కామెంట్ అయితే చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే